హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు ఈ వీడియో ఎందుకంటే సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి పొడిగించడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో క్లియర్ గా దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు వదిలేస్తే పర్వాలేదు అని చెప్పేసి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన అన్నపూర్ణ అకాడమీకి సంబంధించిన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారో, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. 2025లో కూడా సో మన అన్నపూర్ణ అకాడమీకి చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఇవ్వటం అయితే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని కేవలం ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అత్యధిక రిజల్ట్స్ సాధించిన ఏకైక విద్యా సంస్థగా మళ్ళీ కూడా మన అన్నపూర్ణ అకాడమీని మళ్ళీ ముందంజలో పెట్టారు. అందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు వీడియో మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి సంబంధించిన డేట్ అనేది మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ 6వ నెల 3వ తేదీ వరకు కూడా మనకి పొడిగించడం అయితే జరిగింది. అయితే ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోకూడదు ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో సైనిక్ స్కూల్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రావడం అయితే జరిగింది. ఇందులో నాట్ క్వాలిఫైడ్ అని వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా సైనిక్ స్కూల్ నుంచి లెఫ్ట్ అయిపోయినట్లయితే అయిపోతుంది అనమాట. సో మీరు ఇంకా ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, మీరు వదిలేసేయండి ఇక్కడతో. సైనిక్ స్కూల్కి సంబంధించిన సంబంధం అనేది మీకు తెగిపోయింది ఇక్కడతో. సో ఇప్పుడు క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ లేదా క్వాలిఫైడ్ ఫర్ ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి లేదా క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అని వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా సైనిక్ స్కూల్కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మీలో ఎవరైనా చేసుకుపోయినట్లయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే సో మీకు ఆల్రెడీ క్వాలిఫైడ్ విద్యార్థులు అనే వాళ్ళు 100 మార్క్స్ నుంచి 290 ప్లస్ వచ్చిన మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ అని వస్తుంది. సో మీరు ఏ స్కూల్కి సెలెక్ట్ అయ్యారు ఏంటనేది సో ఇప్పటి వరకు మనకి డిస్క్లోజ్ అవ్వలేదు. సో 3వ తేదీ తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత 2-3 రోజుల్లో ఎవరైతే విద్యార్థులు సెలెక్ట్ అయ్యారో ఆ విద్యార్థుల యొక్క లిస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోయినట్లయితే ఒకవేళ మీరు సైనిక్ స్కూల్కి సంబంధించి సెలెక్ట్ అయినా సరే సో మీరు నాట్ క్వాలిఫైడ్ అని వస్తుంది. సో నాట్ విల్లింగ్ స్టూడెంట్ అని చెప్పేసి రిమార్క్ అనేది వచ్చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి అయితే అవ్వదు. సో క్లియర్గా మీకు అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో మనకి ఈ 3వ తేదీ తర్వాత మనకి సెలెక్టెడ్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, షార్ట్ లిస్ట్ చేయబడిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా జాయిన్ అయిన తర్వాత మనకి ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ అనేవి సో నెక్స్ట్ మంత్ 2nd వీక్లోనే మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ వీక్ ఎండింగ్లో కానీ 2nd వీక్లో కానీ మనకి ఖచ్చితంగా తెలుస్తుంది అసలు ఎన్ని ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ అనేవి ఇయర్కి పెట్టడం అయితే జరుగుతుంది, ఏ డేట్స్లో కండక్ట్ చేస్తారో సో క్లియర్గా మనకి అక్కడైతే ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్కి మనం అప్లై చేయాలంటే సో ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది మనం ఇప్పుడు చేసుకొని ఉండాలి. లేకపోయినట్లయితే ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ కూడా మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది, ఈ 3వ తేదీలో మీరు ఎవరైనా సరే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే ఇక్కడతో మీకు కూడా సైనిక్ స్కూల్కి సంబంధించిన సంబంధం అనేది తెగిపోతుంది. ఫర్దర్గా మీరు ముందుకైతే వెళ్ళలేరు. సో ఖచ్చితంగా ఎవరైతే చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా చేసుకోండమ్మా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్లో మీరు చేస్తున్న తప్పులు కూడా నేను జాగ్రత్తగా చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఎందుకంటే సో నేను ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన మన స్టూడెంట్స్కే చాలా మందికి చేయడం అయితే జరిగిందనమాట. సో చాలా మంది ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఓటీపీ జనరేషన్ అనేది చేసేస్తున్నారు, వెరీ గుడ్. సో పాస్వర్డ్ జనరేషన్ అనేది చేస్తున్నారు, సో వెరీ గుడ్. తర్వాత అక్కడతో ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పేసి సో మళ్ళీ లాగిన్ చేసేటప్పుడు ఎవరు సక్సెస్ఫుల్ టు ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సో అక్కడ మార్కింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అయిపోయిందని చెప్పి అక్కడతో క్లోజ్ చేస్తున్నారు అనమాట. సో అది కాదండి. సో మీకు తెలియకపోయినట్లయితే మాకు కాంటాక్ట్ అవ్వండి. సో మీ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుందని చెప్పి చాలాసార్లు చెప్పాం. సో ఇప్పుడు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో మీకు తెలియకపోయినట్లయితే మాకు కాంటాక్ట్ అవ్వడం మేము చేస్తాం. సో ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే సో తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూసుకొని సో యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. సో ఫైనల్లీ డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో డిక్లరేషన్ కంప్లీట్ అయితేనే మీకు ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు, లేకపోతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ కాదు. బికాజ్ ఎందుకంటే సో చాలా మంది పేరెంట్స్కి సంబంధించి వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ఈ కౌన్సిలింగ్ సంబంధించి మళ్ళీ పంపిస్తే తర్వాత నేను లాగిన్ చేసేటప్పుడు వాళ్ళు పాస్వర్డ్ కూడా మర్చిపోతున్నారు. మళ్ళీ పాస్వర్డ్ మళ్ళీ రీజనరేషన్ చేసి లాగిన్ చేస్తే డిక్లరేషన్స్ అనేవి ఎవరు ఇవ్వట్లేదు. అట్ దట్ సేమ్ టైం ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అవి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా అలానే ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, కేవలం ఓటీపీ జనరేట్ చేస్తున్నారు. అట్ దట్ సేమ్ టైం ఏదైతే మనకి పాస్వర్డ్ ఉంటుందో పాస్వర్డ్ జనరేషన్ చేస్తున్నారు, అక్కడితో అయిపోయింది అనుకుంటున్నారు. అలా కాదమ్మా. సో కంప్లీట్ చేయాలి ప్రాసెస్ అనేది. లేకపోయినట్లయితే
మీరు ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోనట్లే మీరు ఈ 3వ తేదీలోపు మళ్ళీ ఒకసారి అందరూ కూడా లాగిన్ చేసి చెక్ చేసుకోండి. సో చేసుకున్నట్లయితే కంప్లీట్ చేసుకోండి, లేదంటే మాకు కాంటాక్ట్ అవ్వండి, మేము చేస్తాం. ఓకేనా?